స్వామియే శరణమయ్యప్ప. అందరికీ నమస్కారం. 20th సెప్టెంబర్ 2025 అంటే మొన్న శనివారం 20వ తారీఖున పంబలో శబరిమల వెళ్ళే దారిలో ఉన్న పంబా నది ఒడ్డున అగోలా అయ్యప్ప సంగమం అనేది ఒక కార్యక్రమం తలపెట్టారు. ఎవరో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు వాళ్ళు ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్ అంటే 75 సంవత్సరాలు అయింది ఆ దేవస్థానం బోర్డు ఏర్పడి. అది ఒక అటానమస్ బాడీ. అదేమీ పూర్తిగా గవర్నమెంట్ బాడీ కాదు, అటానమస్ బాడీ. అవన్నీ వేరే వీడియోలో చర్చించుకుందాం, ఒక 4-5 వీడియోలు చేద్దామని చెప్పి పని కట్టుకుని నేను ఈ పంబ అంటే కేరళ శబరిమల వెళ్ళిందే ఈ కార్యక్రమం కోసం వెళ్ళాను. అంతేగాని నా మొక్కు తెచ్చుకోవడం కోసం కాదు. ఆల్రెడీ నాకు అప్పటికే ఈ దీక్ష అయిపోయింది. ఇంకా నేను ప్రస్తుతం కూడా దీక్షలోనే ఉన్నాను. వెళ్ళాను, దర్శనం చేసుకుని వచ్చేసాను అంతే. ఈ లోపల ఆ మీటింగ్ అటెండ్ అయ్యాను. చాలామంది ఇన్వైట్ చేశారు, రిజిస్ట్రేషన్ చేయించుకుని ఒప్పుకున్న వాళ్ళు వెళ్ళారు, లేని వాళ్ళు లేదు. సరే, అక్కడ మన తెలుగు రాష్ట్రాలకి సంబంధించి, తెలుగు భక్తులకు సంబంధించి, తెలుగు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ చాలామందికి చాలా ఘోరమైన అవమానం జరిగింది. అవన్నీ వేరే వీడియోలో చెప్తాను. మొత్తం కథ అంతా కూడా చెప్తాను. ఫస్ట్ నేను వెళ్ళింది ఏంటి, నేను అక్కడ ఏం చేశాను అనేది మీకు 2 ముక్కల్లో చెప్తాను. అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ 30 సార్లకు మించి వెళ్ళాను కాబట్టి నాకు అక్కడ కొంత అవగాహన ఉంది. కాబట్టి అక్కడ ఏంటి అంటే ఎప్పటికైనా ప్రమాదం జరగవచ్చు అనే ఉద్దేశంతో డిసెంబర్ 6, 2023న స్వాములు జర భద్రం అని చెప్పి ఒక వీడియో చేసి నేను ముందడుగు మీడియాలో పెట్టాను. అది ఇప్పుడు కామెంట్స్లో పెడతాను. ఫస్ట్ కామెంట్లో అది పిన్ చేసి పెడతాను, మీరు చూడండి. చాలా ఎక్స్ట్రాడనరీగా అక్కడ సమస్యలన్నీ కూడా నేను ప్రస్తావించడం జరిగింది. అదే సమస్యలన్నింటినీ కూడా మళ్ళీ వాళ్ళకి ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు వాళ్ళకి రాయడం జరిగింది. వాళ్ళు పట్టించుకోవాలి. సరే, ఇప్పుడు ముఖ్యమంత్రి వస్తున్నాడో, ఒక కమ్యూనిస్ట్ ముఖ్యమంత్రి ఒక దేవాలయం యొక్క కార్యక్రమానికి వస్తున్నాడు కాబట్టి డెఫినెట్గా అవకాశం ఏమైనా ఉంటుందేమో. అది పంబ కాబట్టి మారుమూల ప్రాంతం, అడవిలో కాబట్టి ఎవరో పెద్దగా జనం ఉండకపోవచ్చు అన్న ఉద్దేశంతో వెళ్ళాను. అక్కడ ఓ రికమెండేషన్ ఇవ్వడానికి అక్కడికి వెళ్ళి మనం చెప్పి వాళ్ళని గంటల తరబడి మనకు అవకాశం అక్కడ ఇవ్వరు అనే ఉద్దేశంతో ఇక్కడి నుంచే నేను వినతిపత్రం ప్రిపేర్ చేసుకుని మా కంపెనీ లెటర్ హెడ్ ఫిన్లెక్స్ లా ఫార్మ్స్ పేరు మీద తయారు చేసి వెళ్ళాను. ఫిన్లెక్స్ లా ఎల్ఎల్పి అని చెప్పి ఈ మా లా ఫార్మ్ పేరు మీద తయారు చేసుకుని వెళ్ళి వాళ్ళకి చెప్పాను. క్లుప్తంగా నేను దీంట్లో ప్రస్తావించిన అంశాలు ఏంటంటే, ఒకటి టెలికమ్యూనికేషన్ అండ్ కనెక్టివిటీ ఇష్యూస్ అనేది పెద్ద ఇష్యూ. ఫోన్లు దొరకకపోతే పీకి కోసెట్ అయిపోద్ది. ఎందుకంటే ఈరోజు ఫోను విత్ కమ్యూనికేషన్కే కాదు, అది మన చేతిలో ఉన్న ఒక ఏటీఎం కార్డు, మన జేబులో ఉన్న ఒక బ్యాంకు. ఫోన్ లేకపోతే సోడా తాగుతాం కానీ వాటర్ బాటిల్ కొనుక్కుంటాం కూడా కష్టం అయిపోతుంది ఈ రోజులో. ఎందుకంటే ఎవరి జేబులోనే ₹1 అట్లా అందరూ కూడా ఫోన్ ద్వారానే ట్రాన్సాక్షన్ చేస్తారు. అటువంటి టైంలో అక్కడ సిగ్నల్స్ ఉండవు. అట్లా టవర్సే లేవు. బిఎస్ఎన్ఎల్ది ఒకటే ఉంది. ఈ మధ్యన జియో కూడా వేసేట్టు ఉన్నారు. అంతేగాని అతి ఇంపార్టెంట్ అయిన ఎయిర్టెల్ కానీ, ఐడియా కానీ ఇటువంటి ఇంకేమీ లేవు. అసలు ఏ టవర్ లేదు, అక్కడ సిగ్నల్ లేదు. దానివల్ల పడే నరకయాతన ఏంటనేది అదొకటి పెట్టాను. హైజీనిక్ కండిషన్స్ అట్ పంబ ఒకటి, అన్హైజీనిక్ కండిషన్స్. అక్కడ హైజీనిక్ కండిషన్ ఎట్లా తీసుకురావాలనేది ఒకటి. పిల్గ్రిమ్ సేఫ్టీ అండ్ వాక్వే, నడకదారిలోనే డోలీలు వస్తున్నాయి, నడకదారిలోనే ట్రాక్టర్లు వస్తున్నాయి. అటు గురించి కూడా నేను అంతకుముందు వీడియోలో చెప్పాను. డిసెంబర్ 6, 2023 వీడియోలో చెప్పాను. మా ముందడుగు మీడియాలో ఉంటుంది, మీరు డెఫినెట్గా చూడండి. అది ఇన్నిటికంటే ఇంపార్టెంట్. ఇన్అడిక్వేట్ మెడికల్ ఫెసిలిటీస్. కొండపైన ఎవరికైనా అవాంతరం జరిగితే, అర్జెంట్గా హార్ట్ స్ట్రోక్ లాంటిది వచ్చినా, లేకపోతే తొక్కిసలాట జరిగినా వాళ్ళు తీసుకురావాలంటే డోలి మీద తీసుకురావాలి, లేకపోతే ఆ ట్రాక్టర్లో తొట్లో ఎదురు పడుకోబెట్టి తీసుకురావాలి తప్ప వేరే ఆల్టర్నేటివ్ ఏమీ లేదు. పార్కింగ్ ఛాలెంజెస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే పార్కింగ్కి మనకి ఎలా చేస్తే పంపలో డ్రాప్ చేసి నీలక్కల్ వెళ్తారు, లేకపోతే నీలక్కల్లో దిగి బస్సులో రావాలి, కేరళ ఆర్టీసీ బస్సులో రావాలి. ఎలాగొచ్చినా మనం రిటర్న్ వెళ్ళేటప్పుడు డ్రైవర్ని పట్టుకోవాలి. మనం వచ్చిన కారు పట్టుకోవాలంటే ఫోన్ చేద్దామంటే ఆడ ఫోన్ పని చేస్తుంది, మన ఫోన్ పని చేయదు. వాళ్ళంతా బిఎస్ఎన్ఎల్ వాడతారు అక్కడ డ్రైవర్లు వీళ్ళంతా. ఎందుకంటే ఇక్కడ సిచ్యువేషన్ వాళ్ళకి తెలుసు కాబట్టి. అవైలబిలిటీ ఆఫ్ స్వామి మహాప్రసాదం. చాలామంది నాకు ఇది పెట్టారు, ఏంటంటే ప్రసాదం గురించి చెప్పు స్వామి అని చెప్పి. అది చెప్పేవాళ్ళు. అంతకుముందు నీలక్కల్లో కూడా ప్రసాదాలు అమ్మేవారు, నాకు తెలుసు ఆ విషయం కూడా. అయినా సరే మళ్ళీ అది కూడా మెన్షన్ చేశాను. వాళ్ళు ఒక్కదానికి మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, మరి ఎందుకో తెలీదు. అన్హైజీనిక్ టాయిలెట్లు ఎంత దరిద్రంగా ఉంటాయో కూడా తెలుసు కదా. ఇకపోతే ఏంటంటే అక్కడ జరిగే విషయాల్లో అన్ని తప్పులు దేవస్థానం మీద మనం పెట్టలేము. కొన్ని మన స్వీకృతాపరాధాలు కూడా ఉంటాయి.
వీటన్నిటికి సంబంధించి నేను ఏం చేశానంటే, ఈ వినతి పత్రాలు తీసుకుని వెళ్ళి దారిపోవుడికి దానం ఎలాంటోడికి ఇత్తం కాదు అనే ఉద్దేశంతో అక్కడ ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు చైర్మన్‌కి, ఎండోమెంట్ మినిస్టర్‌కి, ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలని చెప్పి నేను బయలుదేరి వెళ్ళాను. ఏమైనా అవకాశం ఉంటే ఇద్దామనే ఉద్దేశం నాది. నా అదృష్టం కొలిది అక్కడికెళ్ళాక మన అయ్యప్ప స్వాముల అదృష్టం కొలిది ఈ మధ్యన ఉన్న ఆయన ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు చైర్మన్ అడ్వకేట్ పిఎస్ ప్రశాంత్ ఈయన. ఈయనకి ఇచ్చాను. ఎందుకంటే అప్పుడు ముఖ్యమంత్రి గారు రాలేదు. ఈయన హడావిడిగా తిరుగుతున్నాడు. కరెక్ట్‌గా వీఐపీ ఈ సిట్టింగ్ ఏర్పాట్ల దగ్గర ఎవరో వీఐపీ వస్తే ఆయన పలకరిస్తున్నాడు ఈయన. నాకు దొరికాడు ఆయన. ఇక అక్కడ ఎవరోనో బతిమిలాడి బామాలి ఆయనకి పరిచయం చేయండి అనటం కంటే మనమే అడ్డుపడిపోతాం బెస్ట్ అనే ఉద్దేశంతో వెళ్ళిపోయి ఆయనకి ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పాను. నేను కూడా అడ్వకేట్ అని చెప్తున్నకు కొంచెం టైం ఇచ్చాడు. విన్నాడు. అట్లా కాదని చెప్పి మళ్ళీ చేతిలో ఒకటి కవర్‌లోంచి తీసి నా వీడిప్రతి ఒకటి ఉంటే అది కూడా ఇచ్చాను. అది అయిపోయింది. ఆయన కలిసాను చాలా హ్యాపీ. అది అయిన తర్వాత ఇక ముఖ్యమంత్రిని, ఆ దేవస్థానం మంత్రి గారిని కలవాలి. దేవస్థానం మంత్రి గారు ఎవరంటే విఎన్ వాసవన్. ఈయన కోఆపరేషన్, పోర్ట్స్ అండ్ దేవస్థానం మినిస్టర్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ కేరళ. ఈయన దగ్గరికి వెళ్ళాను లక్కీగా. ఈయన ఈ ఈ గెడ్డపున్న ఆయన మంత్రి గారు. ఆయన పాపం స్టేజ్ పైన ఉన్నాడు ఆయన. ఆ స్టేజ్ పైకి ఎక్కి ఆయన్ని కలుసుకుని ఆయనకి ఇది ఎంత ఇచ్చానంటే అదంతా ఆ భగవంతుడి కృప అని చెప్పుకోవాలి. ఎక్కడైతే అది అక్కడికి ఎవడే అలౌ చేయట్లేదు. కానీ ఏదో అక్కడ ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్ ఎవరో కొంచెం మంచి ఆయనలాగా ఉన్నాడు. ఆయనకి విషయం చెప్పి రిక్వెస్ట్ చేశాను. బయట ఇవ్వడానికి వీలు పట్టలేదండి అంటే స్టేజ్ పైకి వెళ్ళిపోయి ఇచ్చేసేయండి ఇటు వెళ్ళండి అని చెప్పి అక్కడ ఎవరికో సైన్ చేశాడు. అతను తీసుకెళ్ళాడు. మనం అంతా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పాం. దశల వారీగా ఇవన్నీ చేసేస్తానండి అన్నాడు. ఈయన మరి ఎంతవరకు చేస్తాడనేది ఆ భగవంతుడికి తెలియాలి. ఏమండి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి ఇవ్వటానికి చాలా ప్రయత్నం చేశాను కానీ ఆయన కలవటానికి అవకాశం కానీ, ఆస్కారం గాని లేదు. ఎందుకంటే పరిస్థితి నేను చూశాను. ఆయన మాట్లాడేటప్పుడు చాలా ఇన్‌కన్వీనియన్స్ ఫీల్ అయ్యారు. పెద్ద వయస్సు. ఆయన కొంచెం దగ్గుతో ఉన్నారు. 2, 3 సార్లు హాట్ వాటర్ అది తాగారు. అదే సందర్భంలో అక్కడ అంతమంది జనంలోని అదిని అక్కడ అటువంటి పరిస్థితిలో మనం డైరెక్ట్‌గా ఎళ్లి మీతో మాట్లాడతానండి ఒక అరగంట మీ చెవిలో చెప్తాను అంటూ పద్ధతి కాదు కాబట్టి అక్కడ పోలీస్ ఆఫీసర్స్‌ని అడిగితే ఒకాయన చెప్పాడు. "మా వల్ల కాదమ్మా మేము సెక్యూరిటీని ఇచ్చొచ్చాం. మేము ఐపీఎస్‌లు అయినా ఏమైనా నువ్వెళ్లి అక్కడ" ఆయన పీఏ ఉన్నాడు అక్కడ ఆ గదిలోని. గది అంటే పెద్ద గదే కాదు. ఆయన దిగుతువే డయాస్‌కి 60, 70 అడుగుల దూరంలో ఆయన కారు ఆగింది. అక్కడి నుంచి డైరెక్ట్‌గా డయాస్ మీదకొచ్చేసాడు ఆయన. ఎదరంతా ఖాళీ అంతా కూడా ఆళ్ళ ఎదర ఎంట్రన్స్ అందరికి కూడా డెలిగేట్స్ అందరికి ఎంట్రన్స్ వేరుగా ఉంది. మినిస్టర్‌కి, ముఖ్యమంత్రి గారికి మాత్రం డయాస్ దగ్గర పక్క నుంచి ఒక ఎంట్రన్స్ ఇచ్చారు. అక్కడి వరకు కార్‌లు అలౌ చేస్తున్నారు వస్తున్నాయి. అక్కడ ఆయన దిగాడు. ఆయన పీఏ గారికి ఆయనకి ఇచ్చాను. ఇచ్చి ఈ విషయాలన్నీ చెప్పాను. చెప్పిన తర్వాత అలాగే నాకు కనపడ్డ మినిస్టర్ కల్లా ఇచ్చాను. నేను కూడా ఒక 20, 15 పట్టుకెళ్ళాను కాబట్టి మంచిదైంది. అందరికి ఇచ్చాను. సరే ఏం జరుగుతుందో ఏంటో లక్కీగా ఏంటంటే ఆ మీటింగ్‌కి వెళ్ళిన వాళ్ళందరికీ ఒక క్వెషనైర్ పంపుతాం. దాంట్ని ఫిలప్ చేసి పంపించండి. మీ ఫీడ్‌బ్యాక్ కూడా ఇవ్వండి అని చెప్పన్నారు. అదృష్టం. అందులో ఫీడ్‌బ్యాక్ ఇత్తమేంటి ఇంకా చాలా విషయాలు తెలియజేయాల్సి ఉన్నాయి కాబట్టి అయన్నీ తెలియజేస్తాను. కాకపోతే ఏంటంటే ఈ సందర్భంగా ఎక్కడ ఎంత దరిద్రాతి దరిద్రమైన పరిస్థితులు ఉన్నాయనేది చాలా సార్లు చెప్పాను నేను. కానీ ఇప్పుడేంటంటే పర్టిక్యులర్‌గా ఇది ఈ విషయం చెప్పేటప్పుడు ఒక విషయం చెప్పాలి. ఇందులో వీళ్ళిద్దరూ చూడండి. ఆయన పేరు బాలసుబ్రహ్మణ్యం. ఈవిడ పేరు కన్మని దినకర్. ఈవిడేమో ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ కింద పనిచేస్తుంది. ఈ బాలసుబ్రహ్మణ్యం గారు కెనడాలో ఉంటాడాయన. సౌత్ ఇండియన్ రెస్టారెంట్‌లో ఉన్నాయి. ఇండియా నుంచి వెళ్ళాడాయన. 1987లో శాశ్వతంగా వెళ్ళిపోయాడు కెనడా. కానీ ప్రతి సంవత్సరం నంబర్ ఆఫ్ టైమ్స్ ఈయన శబరిమలై వస్తాడట. దానికోసం ప్రత్యేకించి ఒక కారు చెన్నైలో పెట్టి కూర్చున్నాడు ఈయన. కూర్చోండి. వీళ్ళిద్దరూ చెప్పేదేంటంటే విదేశస్తులు రావాలి, గ్లోబల్ అయ్యప్ప కాన్క్లేవ్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు కానీ ఎవరో రారండి. ఈ పరిస్థితులు చూస్తే ఏమీ బాగోలేదు. దరిద్రంగానే ఉన్నాయి. అప్పుడు ఎలాగున్నాయి, ఇప్పుడు అలాగే ఉన్నాయి. రాళ్ళు, రప్పలు, ఆ చెత్త, చెదారం, డ్రైనేజీ లేదు, ఆ శానిటేషన్ లేదు, లేకపోతే టాయిలెట్స్ లేవు, అక్కడ వాష్‌రూమ్స్ లేవు. ఎక్కడ పడితే అక్కడ ఏది కూడా హైజీనిక్‌గా లేదు. ఇట్లాగుంటే విదేశస్తులు కాదు కదా! దేశంలోనే కొంచెం హైజీనిక్‌గా ఉండాలని కోరుకునే చాలామంది కూడా రారని చెప్పి చాలా క్లియర్‌గా చెప్పారు. కాబట్టి అదంతా చక్కదిద్దవలసిన బాధ్యత ట్రావెన్‌కోర్ దేవస్థానం వాళ్ళకుంది. కాకపోతే
అనొచ్చు అనకూడదు అని సందేశం లేకుండా నేను చెప్పేది ఏంటంటే ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు వాళ్ళకి ఒళ్ళు కొవ్వు పొగరు దానికి సంబంధించి 3 వీడియోల్లో చేస్తాను. తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి సామాన్య ప్రజల వరకు ఎంత అవమానం చేశారో, భక్తులు ఎంత అవమానం చేశారో మొన్న ప్రత్యక్షంగా చూశాను. అన్నీ కూడా మీకు సాక్ష్యాలతో ఆధారాలతో సహా మీకు నెక్స్ట్ వీడియోలో రేపు నుంచి 3 వీడియోల్లో నేను మొత్తం వ్యవహారం అంతా మీకు చూపిస్తాను. దయచేసి అన్ని వీడియోలు ఫాలో అవ్వండి. ఇప్పుడు కామెంట్ సెక్షన్లో స్వాములు జరభద్రం అని ఒక వీడియో ఉంటుంది. అది ఎప్పుడో డిసెంబర్ 6, 2023లో పెట్టిన 24లోనో పెట్టింది. అది ఒకసారి చూడండి. ఒకసారి మీకు 2023లో పెట్టింది నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు. అది ఒకసారి చూడండి. మీకు అక్కడ ఉన్న ప్రమాదకర పరిస్థితులు కళ్ళకట్టేట్టు కనపడతాయి. అసలు శబరిమల వెళ్ళటం వల్ల ఎంతమంది ఎన్ని విధాలుగా ఎన్ని వ్యాపారాలు అభివృద్ధిలోకి వస్తున్నాయనేది కూడా మీకు తెలుస్తుంది అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం. రామహంసరావు. జై హింద్.